హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ నాయర్ ఛానల్. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో మనం చూడబోయేది కేరళ స్టైల్ ఫిష్ కర్రీ. నా ఛానల్లో చాలా రకాల ఫిష్ కర్రీస్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, సౌత్ స్టైల్. ఈరోజు చూపించేది ఈ వీడియోలో మెకరల్ ఫిష్ కర్రీ, అంటే కానాగడతల గ్రేవీ. కేరళ, బెంగళూరు అటువైపు యూజువల్లీ చేస్తుంటారు, ఆ స్టైల్లో చూపిస్తున్నాను. దీనికోసం ఒక మసాలా పేస్ట్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో కొంచెం కొబ్బరి, చాలా కొంచెం, ఎక్కువ కాదు, కొంచెం కొబ్బరి, కొన్ని వెల్లుల్లి, కొన్ని షాలోట్స్ అంటే సాంబార్ ఆనియన్స్, ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం మిరియాలు, కొంచెం ధనియాలు, ఇవన్నీ వేసి దాన్ని మంచిగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఈ మసాలా ఆల్మోస్ట్ అన్ని ఫిష్ కర్రీస్కి వెజ్జీస్తో కలిపి వండేటప్పుడు కూడా నేను ఇదే యూస్ చేస్తాను. ఇది టిపికల్ కేరళ స్టైల్. బెంగళూరులో కూడా ఆల్మోస్ట్ ఇలాగే చేస్తారు, గోవాలో కూడా ఇలాగే చేస్తారు. సో ఈ మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకుని చిన్న చిన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కొంచెం వేపుకొని అందులోనే ఒక సగం టమాటో వేసుకొని కలుపుకోవాలి. టమాటో కొంచెం మగ్గింది అని అనిపించినప్పుడు అందులో కొంచెం పసుపు, కొంచెం ధనియాల పౌడరు, కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ, కొంచెం నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్. కాశ్మీరీ రెడ్ చిల్లీ వల్ల కలర్ వస్తుంది. తర్వాత ధనియాల పౌడర్ మీరు ఎక్కువ వేయొద్దు, ఆల్రెడీ మనం మసాలా చేసుకున్నాం కదా, అందులో కూడా ధనియాలు వేసాం కాబట్టి కొంచెమే ధనియాల పౌడర్ వేయాలి. ఇవన్నీ వేసి జస్ట్ ఒక్కసారి కలిపి, అదర్వైజ్ మళ్ళీ మసాలాలు మాడిపోయి స్మెల్ వస్తాయి. జస్ట్ ఒక్కసారి కలిపి వెంటనే అందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా ప్యూరిన్ వేయాలి. ప్యూరిన్ వేసి కొంచెం మంచిగా కలిపి ఒక 3-4 నిమిషాలు అలా సాటే చేయాలి. అంటే బాగా మసాలా అంతా మంచిగా ఏమో వేపాలి అని ఏం లేదు, జస్ట్ అలా కలిపి ఒక 4-5 నిమిషాలు కొంచెం స్మెల్ పోయేంత వరకు అట్లా కలిపి తిప్పితే చాలు, అంతే. దీన్ని అంటే పెద్ద స్ట్రగుల్ ఏమి ఉండదు, కూర చేయడానికి చాలా ఈజీ. అది అయిపోగానే అందులో ఇంకా మాయిశ్చర్ ఉంది అన్నప్పుడు, అంటే ఎక్కువగా దాన్ని డ్రై చేయకూడదు మసాలాని, వెంటనే మీరు కోకం అనేసి చింతపండులా ఉంటుంది కదా, అది నానబెట్టుకొని ఉంచుకోవాలి, అది వేసేయాలి. దాంతోపాటు సాల్ట్ కూడా వేసేసుకొని, సాల్ట్ మీరు ముందు వెనక ఎప్పుడైనా వేసుకోవచ్చు, వేసేసుకొని థిన్ కోకోనట్ మిల్క్ ఉంటుంది కదా, అంటే మనం కోకోనట్ మిల్క్ ఇంటి దగ్గర చేసేటప్పుడు రెండోసారి ఎక్స్ట్రాక్ట్ చేసింది ఉంటుంది కదా, ఆ కోకోనట్ మిల్క్ వేసుకోవాలి. ఆ కోకోనట్ మిల్క్ గ్రేవీ కొంచెం బాయిలింగ్ వచ్చినప్పుడు మీరు ఫిష్ వేసుకోవాలి. ఏ ఫిష్తోనే వండుకోవచ్చు. నేను అర్లియర్ నా వీడియోస్లో చూపించినట్టుగా నేను ఇక్కడ మెకరెల్ అంటే కానాగడతలు యూస్ చేస్తున్నాను. మేము ఎక్కువగా తెచ్చి ఒకసారి క్లీన్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు రాసి పెట్టి ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాం అనమాట. అందుకే మీకు ఈ వీడియోలో చూస్తే మీకు అది మ్యారినేట్ చేసినట్టుగా అనిపిస్తుంది, బట్ మీరు ఫ్రెష్ కూడా వేసుకోవచ్చు. ఫిష్ వేసి ఒక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత ఫిష్ని ఫ్లిప్ చేసి రెండో వైపుకి జస్ట్ ఉడకడానికని ఇంకో 5 నిమిషాలు అలా ఫ్లిప్ చేసుకుని ఉడికించుకోవాలి. దాని తర్వాత లాస్ట్లో ఇందులో థిక్ కొబ్బరి పాలు ఉంటాయి కదా, కొంచెం ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసిన కొబ్బరి పాలు, అది దాంతోపాటు త్రిఫల్ అనేసి ఒక, నేను నా ఫిష్ కర్రీ వీడియోస్లో విత్ వెజ్జీస్ ఫిష్ కర్రీ ఉంది, అందులో కూడా చూపించాను అని చెప్పాను, మీకు సెపరేట్గా చూపించి కూడా చెప్పాను అది ఎలా ఉంటుంది ఏంటని. మిరియాల్లాగా చూడడానికి ఉంటుంది. మీరు ఇక్కడ నా గ్రేవీ కూడా చూస్తే మీకు ఆ మిరియాల లాంటివి కనిపించవచ్చు. సో దాన్ని త్రిఫల్ అంటారు. అది కొబ్బరి పాలు, కోకం, ఈ మూడు ఈ గ్రేవీకి అంటే టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి ఈ మూడు కలిపి టేస్ట్ ఎన్హాన్స్ చేస్తాయి. సో అది తప్పకుండా ఈ మూడు యూస్ చేస్తేనే మీకు నేను చెప్పాలనుకుంటున్న ఆ టేస్ట్ అనేది ఈ గ్రేవీకి వస్తుంది అనమాట, ఎస్పెషల్లీ ఫిష్ కర్రీస్. సో అది తప్పకుండా యూస్ చేయండి. దాన్ని త్రిఫల్ అంటారు, త్రిఫలా కాదు, త్రిఫల్ యా తిరుఫల్, ఈ రెండింటిలో ఏదో కొన్ని చోట్ల తిరుఫల్ అంటారు, కొన్ని చోట్ల త్రిఫలా అంటారు. కేరళ, గోవా, బెంగళూరు టైపు అటువైపు ఎక్కువ యూస్ చేస్తారు. ఇంగ్లీష్లో సెచ్వాన్ పెప్పర్ అంటారు. సో అది తప్పకుండా వేయండి. థిక్ కోకోనట్ మిల్క్, ట్రిఫల్ అది వేసి ఇంకొక 5 నిమిషాలు ఉడికిస్తే అంతే, గ్రేవీ రెడీ అయిపోయిందండి. నా రిక్వెస్ట్ మీద మీరు ఒకసారి ఈ ఫిష్ గ్రేవీ ఈ విధంగా చేసి 5-6 గంటలు వదిలేసి దాని తర్వాత తిని నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా నచ్చిందని. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ అండి.